ఈరోజు మనం మన ఇంట్లో చింతకాయ చట్నీ చేస్తున్నా. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, ఇవన్నీ ఫస్ట్ మిక్సీలో పట్టుకుందాం. ఉప్పు ఉంది కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం పచ్చిమిర్చికి సరిపడా వేసుకోండి. కొత్తిమీర కూడా దీంట్లోనే మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాం పేస్ట్. ఇంకా కొంచెం మెత్తగా ఇంకొకసారి. ఇప్పుడు చింతకాయ ఉంటుంది కదా గుజ్జు, అది ఇందులో వేస్తున్నా. ఇప్పుడు కారం కావాలంటే కారం చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు, పుల్లగా కావాలనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పచ్చగా దంచుకుంటే బాగుంటుంది. కొంచెం బరకగా ఉండాలి, బాగుంటుంది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మంచిగా పోపు వేసుకుందాం, పోపు పెట్టుకుందాం. వీడియో సరిపోతుందా? నూనె సరిపోతుందా? నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కాబట్టి ఆయిల్ కొంచెము ఎక్కువే పడుతుంది పచ్చడి కాబట్టి మనం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. పోపు చేసుకోవడానికి వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పోపుకి ఎండు మిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మినపగుండ్లు వేసుకుంటున్నా నేను. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ చట్నీ దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ అన్నంలో చింతకాయ చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్నగా చేసుకొని మీకు హ్యాపీగా